ఏం చేశారంటే కొత్తగా హెల్త్ కార్డ్ ప్రోగ్రాం పెట్టారు 3 రోజుల ముందు. అవునా, మీరు హెల్త్ కార్డ్ ప్రోగ్రాం పెట్టారు. ప్రోటోకాల్ ఏం చెప్తుంది? మీ స్థానిక ఎంపీనో ఎమ్మెల్యేనో ఉండాలి, లేదంటే ఎవరు లేకుండా మీరు ఎవరు ఖర్చులతో పెట్టినారో ఆ రోజు మీరు ఇవి హెల్త్ కార్డులు. రెండోది రేషన్ కార్డులు అవే కాకుండా పెన్షన్లు చాలామందికి క్యాన్సిల్ చేస్తాను మీరు మీటింగ్లు రాకపోతే ప్రయత్నిస్తున్నారా? ప్రజలకి ఏమన్నా మీరు ప్రలోభాలు పెట్టాలనుకుంటున్నారా? మీరేనా నాయకులు? మున్సిపాలిటీ ఇంతకుముందు ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేయలేదా? మీరు చెప్తున్నా, నేను 2009లో నేను ఎమ్మెల్యే అయిన రోజుకి మా మహిళా అక్క చెల్లెలు కింద రోడ్లో ఉన్న గుంతల్లో నీళ్లు పట్టుకునేవాళ్ళు. దాని తర్వాత ఏదైతే నేను వాటర్ సిస్టమ్కి రెగ్యులరైజ్ చేశానో ఆ వాటర్ సిస్టమ్తోనే మీరు ఈరోజు వాటర్ సప్లై చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత ఈల్డ్ ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, ఎంత నీడ్ ఉంది, ఆ నీటికి ఎట్లా మీరు మీట్ కావాలని చెప్పింది ఒక ABCD అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నేను చేసి పూర్తిగానే ఆ రోజున అధికారుల సహకారంతో చేయడం జరిగింది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, సిగ్గుతో తల వంచుకోవాలి. అదేవిధంగా ఏ రోజు కూడా రూలింగ్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు సంతోషంగా ఎక్కడ కూడా కానీ మున్సిపల్ మీటింగ్ జరగలేదు. పాలనలో ఉన్న వైస్ చైర్మన్ కూడా ఎగిరి అరుస్తాడు, చైర్మన్ కూడా కౌన్సిలర్ మీద అరుస్తాడు, కౌన్సిలర్ మళ్ళీ చైర్మన్ మీద అరుస్తారు. ఇదేమి ప్రజలకు ఏమన్నా మభ్య పెట్టేదానికి డ్రామానా? లేదు మేమేమన్నా అమాయకులా? లేదు వీళ్ళు మాకు ఎర్రోలు చేస్తాడారా? ఇది మాత్రం వాస్తవానికి ప్రజా సంక్షేమానికి దీనికి మదనపల్లి ఫిర్యాదు చేయలేదు. ఇంకా అక్కడి నుంచి వస్తే మొన్న తబ్లీగ్ జమాత్ది ప్రోగ్రాం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే గుంటూరులో జరిగింది. కొంతమంది ముస్లింలు ఏం చేశారంటే, అయ్యా ఎంపీ గారు మీరు మాకు ఒక రైలు ప్రొవైడ్ చేయండి, ఈ రైల్లో మేము మొలకల చెరువు నుంచి గుంటూరు రోడ్డు వెళ్తాము, మళ్ళీ అదే రైలు వచ్చింది మాకు మొలకల చెరువులకు డ్రాప్ చేయండి, దానికి సరిపోయే డబ్బులు ఏముండదు మేము కడతాము చెప్తే మాకు మీరు సౌకర్యం కల్పించండి. ఈ తబ్లీగ్ జమాత్ కాన్సెప్ట్ ఏమంటే క్లియర్గా చెప్తారు, అల్లాకి రాస్తే మే అప్నా మాల్ అప్నీ జాన్, వీళ్ళ స్లోగన్ ఇది. దేవుని సన్నిధిలో వెళ్ళేటప్పుడు నేను నా పూర్తి సర్వంగా నా వ్యక్తిగతంగా నా సొంత డబ్బులతో వెళ్తాను, నా ఎవరి డబ్బు నాకు అవసరం లేదు. ఇది ఒకటి వేశారు. ఏమని అంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఫ్రీ రైలు పెడుతున్నారు. ఎక్కడికి? గుంటూరుకి. నంబూరులో జరిగింది ఇస్టిమా, నేను కూడా వెళ్ళినాను. చాలామంది ఉన్నారు, అందరికీ ముస్లిం మా మదనపల్లికి రాయచోటికి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న నాయకులు అందరూ కలిశాను. లాస్ట్ డే వెళ్ళాను. దాని తర్వాత ఇది ఒకటి, ఇది చూడండి, ఇది ఏదో ఎలక్షన్కి సరిపోయే మేనిఫెస్టోగా అన్ని ఫోటోలు వేసేసి దీనికి రిలీజ్ చేశారు. ఈడ ఇంకోటి వచ్చండి, కొత్త భిక్షగాడు పొద్దురడు అనేది ఇది ఒకటి. ఈ విధంగా మళ్ళీ నేరుగా రైలుకే పెట్టేశారు. ముందర రైలు పెరుకొని వస్తూ ఉన్నాము, నేరుగా నీళ్ళలోకి తిప్పేస్తాము. మంచి సంస్కారం. మనం ఒక సందేశం ఇవ్వాలి. ఏం సందేశము? సహాయం ఈ చేతితో చేస్తే ఈ చేయికి తెలియదు. ఇట్లా ఎన్నో చేశాం మేము, ఎన్నో ఇస్తిమాలు పంపించాము. ఫాల్స్ ప్రిస్టేజ్లు, ఫాల్స్ ప్రోపగండాలు చేయలేదు. నువ్వు చేసింది నీ బాధ్యతను ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యులుగా నువ్వు చేసిన అంతే. తీసుకుని వచ్చి ఇది ఏందయ్యా ఇది? మళ్ళా ఇంకా వాళ్ళు ఇంకా చూడలేక ఆ జమాతోళ్ళు ఏం చేశానంటే, నగదు చెల్లించి వెళ్ళినా మేము, ఎవరు డబ్బుతో మేము వెళ్ళలేదు, మేమందరం నగదు చెల్లించి వెళ్ళామని ఇంకా వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వరు. ఇటువంటి చీప్ రాజకీయాలు అవసరం లేదు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు మదనపల్లికి ఎవరు కావాలా, ఎవరి ద్వారానే మదనపల్లి అభివృద్ధి చెందుతుంది, రేపు మనమందరం సుభిక్షంగా ఉండాలా, రేపు అభివృద్ధి జరగాలా, రేపు మదనపల్లిలో మన పిల్లల భవిష్యత్తు కావాలా, పట్టణంలో శాంతి భద్రత ఉండాలా,
పూర్తిగా ఎక్కడ కూడా కానీ అరాచకానికి మద్దతు ఇవ్వకుండా, భూ కబ్జాలు కాకుండా, మద్యం మాఫియా జరగకుండా, ఇసుక మాఫియా జరగకుండా, రియల్ ఎస్టేట్ మాఫియా జరగకుండా ఏదైనా ఉండాలంటే ఎవరి మదనపల్లికి నాయకులుగా రావాలా, ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలా, ఎవరుంటే మంచి జరుగుతుందని చెప్పి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా మేము మా నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సరైన ప్లాట్ఫామ్లో సరైన జవాబు ఇస్తాము. దయచేసి ఇవన్నీ పనికిరాని ఇవి చేయొద్దండి. అధికారులకు చెప్తున్నాను నేను సూటిగా, దయచేసి మీరు రాజ్యాంగాన్ని ముందర పెట్టుకొని మీరు పనిచేయండి. మీరు ఏదైనా వైఎస్ఆర్సీపీ ప్రోగ్రాం ముందర పెట్టుకొని నాయకుల మాటలు ఫోన్లు పెట్టుకొని మీరు ఉద్యోగాలు చేస్తే జిల్లా కలెక్టర్ అటువంటి వాళ్ళే ఈరోజు మీరు గురికి తప్పుకోలేదు. ఇంకా మీరు కాన్స్టిట్యున్సీ స్థాయి నాయకులు మీరు మిగలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుల నాయకత్వంలో, అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ ఐక్యతలో, నాయకత్వంలో ఒక్క ఇంచు తగ్గేది లేదని చెప్పి సవినయంగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ